Recording in progress. మా లాస్ట్ క్లాస్ లో అక్కడి వరకు డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్ లో గోల్డెన్ రూల్స్ చూస్తున్నామా. గోల్డెన్ రూల్స్ ఒకసారి చెప్పండి అమ్మా. గోల్డెన్ రూల్స్, ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటి? పర్సనల్ అకౌంట్ డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. దట్ ఈస్ ద ఫస్ట్ గోల్డెన్ రూల్. సెకండ్ గోల్డెన్ రూల్, debit what comes in with respect to real account. With respect to real account, debit what comes in. With respect to real account, credit what goes out. With respect to nominal account, debit all expenses and losses, credit all incomes and gains. This is a very very important. రికార్డింగ్ వాళ్ళు కూడా ఒకసారి వీడియో పాస్ చేసి చూడండి. యాక్చువల్లీ ఒక 5 minutes క్లాస్ రికార్డ్ కాలేదు, ఇప్పుడే ఆన్ చేశాను. ఏం లేదు నాన్న, ఈ రూల్స్ డిస్కస్ చేసాం అంతే. సో అది ట్రెడిషనల్ అప్రోచ్ సంబంధించి ఆ లాస్ట్ క్లాస్ లో జరిగింది ఒకసారి రివైజ్ చేసాం. ఓకేనా, రైట్. అంతే రూల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చూపించగానే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చూపిస్తే మన ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే, స్టెప్ నెంబర్ 1, 2 అకౌంట్స్ ఐడెంటిఫై చేయటం. ఏం చేయటం అమ్మా? ఐడెంటిఫై 2 అకౌంట్స్. ప్రతి ట్రాన్సాక్షన్ కి 2 అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేయడం. ప్రతి ట్రాన్సాక్షన్ కి 2 అకౌంట్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయడం. సెకండ్ స్టెప్, 2 అకౌంట్స్ రాసిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్, టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటి ఐడెంటిఫై చేయడం. అంటే ఏంటి? ఏదర్ అది పర్సనలా, నామినలా, ఆర్డర్లో రాద్దాం. ఏదో పర్సనలా, రియలా, నామినలా అని ఐడెంటిఫై చేయడం. పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా అని ఐడెంటిఫై చేయడం. స్టెప్ నెంబర్ 3, ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ రూల్ రిమెంబర్ చేసుకోవటం. రూల్ రిమెంబర్ చేసి అప్లై చేయటం. రిమెంబర్ ద రూల్ అండ్ అప్లై. అలా అప్లై చేసినప్పుడు మీకు ఏమవుతుంది సార్ అంటే, ఒక అకౌంట్ డెబిట్, ఒక అకౌంట్ క్రెడిట్ వచ్చేస్తుంది. డెబిట్, క్రెడిట్. ఇది తెలిసిన తర్వాత దెన్ వి స్టార్ట్ లెర్నింగ్ హౌ టు రైట్ ద ఎంట్రీ. ఒక ఫార్మాట్ ఉంటుంది, అది ఎలా ఏంటనే నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం సార్ అంటే, ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేద్దాం. ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 2 అకౌంట్స్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత అది ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ తెలుసుకోవాలి, నెక్స్ట్ రూల్ అప్లై చేయాలి, అప్పుడు డెబిట్ క్రెడిట్ తెలిసిపోతుంది. ఎలా రాయాలని తర్వాత చూద్దాం. నేను కొంచెం చెప్తూ ఉంటాను, నేను చెప్తూ ఉన్నాను. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్స్. ఇది స్క్రీన్ షాట్ తీద్దాం సార్. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, అందరూ చెప్పాలి. 2 అకౌంట్స్ ఐడెంటిఫై చేయాలి. సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ ₹50,000. ఎన్ని అకౌంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి? సేల్ చేశారు, ఏం చెప్పలేదంటే క్యాష్ లో చేశారు. ఏదైనా నేమ్ చెప్తే మాత్రం అది క్రెడిట్ బేసిస్. అది ఏంటి అనేది తర్వాత చూద్దాం. క్యాష్ బేసిస్, క్రెడిట్ బేసిస్. ఏం చెప్పలేదు కాబట్టి సేల్స్ చేసామా డబ్బులు వస్తుంది. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఇక్కడ? అకౌంట్ పేరు, నేచర్ కాదు. అకౌంట్ పేరు, ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? క్యాష్, సేల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. క్యాష్, సేల్స్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యింది. అదేంటి? గూడ్స్ కదా, గూడ్స్ అకౌంట్ కదా. గూడ్స్ అకౌంట్ ఉండదు అకౌంట్స్ లో. గూడ్స్ ని సేల్స్ గానీ పర్చేస్ గానీ అంటాం. ఇది సేల్ చేసాం కాబట్టి సేల్స్. గూడ్స్ అకౌంట్ అంటే ఎక్కడ ఉండదు అకౌంట్స్. ఒక రాస్తే మొత్తం కొట్టేస్తుంది. ఇంకొక అకౌంట్ ఏంటన్నా? క్యాష్ అకౌంట్. సేల్స్ అకౌంట్స్ ఏ టైప్ ఆర్ ఏ నేచర్? టైప్ ఆఫ్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఏ టైప్, ఏ నేచర్? సేల్స్ అకౌంట్ ఏ టైప్?
ఏ నేచర్? నామినల్ కదా సేల్స్ అనేది, నామినల్. క్యాష్ అకౌంట్ రియల్, నామినల్ అకౌంట్ రియల్ అకౌంట్. మరి రూల్ అప్లై చేయాలి కదా. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఏంటి ఫస్ట్ స్టెప్? అకౌంట్స్ ఏంటి ఐడెంటిఫై చేయడం. ఫస్ట్ స్టెప్ ఏంటన్నా ఏ అకౌంట్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం. సెకండ్ స్టెప్ ఏంటి? అది ఏ టైప్ ఐడెంటిఫై చేయడం. థర్డ్ స్టెప్ ఏంటి? రూల్ అప్లై చేయడం. నామినల్ అకౌంట్ రూల్ ఏంటన్నా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇది ఎక్స్పెన్స్ కాదు, లాస్ కాదు. మరి ఏంటిది? సేల్ అనేది ఏంటి? ఎక్స్పెన్స్ ఇన్కమ్. సేల్ అనేది ఎక్స్పెన్స్ ఇన్కమ్. ఎక్స్పెన్స్ అంటే ఖర్చు పెట్టేది, డబ్బులు పోయేది. ఇన్కమ్ అంటే వచ్చేది, రెవెన్యూ. ఇది ఇన్కమ్ కాబట్టి ఏంటి రూల్? క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆ రూల్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇన్కమ్ కాబట్టి ఆ రూల్ రాసింది అప్లై. సో ఏం చేద్దాం? సేల్స్ అకౌంట్ ని డెబిట్ చేద్దామా, క్రెడిట్ చేద్దామా? సేల్స్ అకౌంట్ ని చెప్పాలందరూ క్రెడిట్ చేయాలి, అది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్. క్యాష్ అనేది ఏ అకౌంట్ అన్న? వాట్ ఈస్ ద రూల్? డెబిట్ ఆల్ కమ్స్ ఇన్, క్రెడిట్ ఆల్ గోస్ అవుట్. Which comes in? So whatever it comes in, we should debit. Whatever it goes out, we should credit. Cash వస్తుందా వెళ్ళిపోతుంది? వస్తుంది. సేల్స్ గూడ్స్ వెళ్ళిపోతుంది, క్యాష్ వస్తుంది. సో అదే రాస్తున్నాను, డెబిట్ which comes in. కమ్స్ ఇన్ అంటే వచ్చేదాన్ని డెబిట్ చేస్తాం. డెబిట్ which comes in. కమ్స్ ఇన్ అంటే రావడం, క్యాష్ వస్తుంది కదా. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంపల్సరీ దాని మీనింగ్ తెలుసుకోవాలి. which comes in అంటే ఒకవేళ అది వస్తుంటే దాన్ని డెబిట్ చేయండి అని. డెబిట్ ఇది ఐడెంటిఫై చేసుకుంటారు. ఎంట్రీ ఏంటంటే తర్వాత రాద్దాం. సేమ్ వీటి ఎంట్రీస్ రాస్తాం. నెంబర్ 2, purchase of goods of rupees 30,000. As usual, 30,000 as usual. అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి? అకౌంట్స్ ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? మా అందరూ చెప్పండి, ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? పర్చేజెస్ క్యాష్. గూడ్స్ అనకూడదు కదా, పర్చేజెస్. గూడ్స్ కానీ ఎందుకు పర్చేజెస్ అకౌంట్ అంటున్నాను సార్ అంటే అవి పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి వస్తుంది కాబట్టి పర్చేజ్. సేల్స్ చేస్తే సేల్స్. క్యాష్ ఏం చెప్పలేదు కాబట్టి క్యాష్ లో కొన్నాడు. టైప్ ఆఫ్ అకౌంట్ ఏమో? టైప్ ఆఫ్ అకౌంట్ ఆర్ నేచర్ ఆఫ్ అకౌంట్ ఏంటన్నా? పర్చేజ్ అనేది ఏంటి? నామినల్ అకౌంట్. ఎక్సలెంట్. నామినల్ అకౌంట్. క్యాష్ ఎక్సలెంట్. రియల్ అకౌంట్. Same as this. Rule apply చేయాలి. ఏంటి రూల్? What was the rule? Nominal account income and expenses are purchase అనేది expense. రూల్ ఏంటి? Debit all expenses and losses. Debit all expenses and losses. Debit చేయాలా, క్రెడిట్ చేయాలా సార్ అంటే obviously debit చేయాలి. Rule as per rule. Next, so what is the rule with respect to cash? Cash వస్తుందా వెళ్ళిపోతుందా? మన రియల్ అకౌంట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే వాటిని goes out. వెళ్ళిపోయే వాటిని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. వచ్చే వాటిని డెబిట్ చేస్తాం. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ which goes out. క్యాష్ వెళ్ళిపోతుంది కదా, పర్చేస్ చేస్తున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఏం చేద్దాం దీన్ని? క్రెడిట్. మీరు ఒక అబ్జర్వ్ చేశారు లేదా, ఒక అకౌంట్ క్రెడిట్ అయితే ఇంకొక అకౌంట్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. మీరు ఎంట్రీ చేసేటప్పుడు ఒకటి డిసైడ్ చేస్తారు, మిగతా ఆటోమేటిక్గా రివర్స్ సింబల్ చేస్తారు. నేను షార్ట్ కట్ ఫాలో అవుతానంటే క్యాష్ అకౌంట్ ఉంటే అది షార్ట్ కట్. మీకు ఎంట్రీలో క్యాష్ అకౌంట్ ఉందంటే అది షార్ట్ కట్ అండి. క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ పోతే క్రెడిట్. క్యాష్ వస్తే డెబిట్, వెళ్ళిపోతే క్రెడిట్. అంతే. మిగతాది బ్లైండ్ గా కాదు, ఏదో కూడా తెలియదు, బ్లైండ్ గా రివర్స్ సింబల్ చేస్తారు. క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ వెళ్ళిపోతే క్రెడిట్. క్యాష్ ఉంది అంటే చాలు, ఈజీ అన్నమాట.
క్యాష్ కాకుండా వేరే ఏమన్నా ఉంటే అప్పుడు థింక్ చేస్తాం. అక్కడ ఏదో షార్ట్ కట్ పెట్టుకుంటాం మళ్ళీ. సరే రైట్, ఇది చెప్పండి. పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఆఫ్ రూపీస్ 1 lakh. 1 lakh పెట్టి మిషనరీ పర్చేస్ చేస్తారు. పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఆఫ్ రూపీస్ 1 lakh. హలో, సీఎం అతను ఫోన్ చేస్తే అతను ప్రయోజనం ఉంటే వేరే స్థాయిలో మనకి దాంతో తక్కువ కావాలి, అది వస్తుంది. మనకి రాలేదు, దాని తక్కువ వస్తుంది కదా. ఒకసారి పదిసార్లు కెమెరా రావట్లేదు కదా, ఎంత మీటర్ తీసుకోవాలి చెప్పమన్నారు. ఆ మీటర్ కేబుల్ తీసుకొని కనెక్ట్ చేస్తూ వస్తుంది. మా ఆఫీస్లో 4 ప్రవీణులు ఉంటారు. నేను, ప్రవీణ్ గారు, సిసి ప్రవీణ్ అంటే కంప్యూటర్, మన కంప్యూటర్ చూస్తున్నారు, ఇంకొక ఆయన కంప్యూటర్ డిపార్ట్మెంట్ ప్రవీణ్, అందరి పేర్లు. సరే, పర్చేజ్ ఆఫ్ మిషనరీ రూపీస్ 1 lakh. 1 lakh. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? ఫస్ట్ అది రాయాలి మనం. అకౌంట్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయ్యాయి? అకౌంట్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయ్యాయి అమ్మా చెప్పండి. ఏం చెప్పలేదు కాబట్టి క్యాష్ లో చేశాడు అనుకున్నాం. బ్యాంక్ అని కూడా అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతా బ్యాంక్ లో వస్తున్నాయి కాబట్టి క్యాష్ కానీ బ్యాంక్ కానీ. క్రెడిట్ అయితే కాదు, చెప్పండి మరి చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ కాదు, మిషనరీ అకౌంట్. ఎందుకు? ఓన్లీ గూడ్స్ అయితేనే పర్చేస్, అంటే మనం కొని అమ్మే మాత్రమే గూడ్స్. మిషనరీ కొని అమ్మం కదా, వాడుకుంటాం, అసెట్ అది. కాబట్టి దానికి ఒక పేరు పెట్టాలి, ఏంటది? మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్ చాలా మంది పర్చేస్ రాస్తారు. మిషనరీ అకౌంట్ ఏంటది? మిషనరీ అకౌంట్ అసెట్ కదా ఇది. సో ఇది ఇంకొక అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, ఏంటది? క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్. సో టైప్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? టైప్ ఆఫ్ అకౌంట్ మిషనరీ అకౌంట్ అనా? మిషనరీ అకౌంట్ ఇట్స్ అ రియల్ అకౌంట్, అసెట్ కాబట్టి. క్యాష్ కూడా అకౌంట్, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. రూల్ అప్లై చేయాలి. ఇప్పుడు ఏం అప్లై చేయాలి? రూల్ అప్లై చేయాలి. వాట్ ఈస్ ద రూల్? రూల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. రియల్ అకౌంట్ మిషనరీ వస్తుందా వెళ్ళిపోతుందా? వస్తుంది. ఏం చేద్దాం? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. డెబిట్ క్రెడిట్. డెబిట్ చేద్దామా క్రెడిట్ చేద్దామా సార్? డెబిట్ చేద్దామా క్రెడిట్ చేద్దామా సార్ అంటే మిషనరీ అకౌంట్ డెబిట్ చేద్దామా క్రెడిట్ చేద్దామా అమ్మా? డెబిట్ చేద్దాం, అది వస్తుంది కాబట్టి. నెక్స్ట్ రూల్ ఏంటి సార్? ఇది కూడా రియల్ అకౌంట్. క్యాష్ వస్తుందా వెళ్ళిపోతుందా నాను? ఏంటి రూల్? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీన్ని ఏం చేద్దాము? ఇది క్రెడిట్ చేద్దాం. చూసారా? సో ఇలా. ఈసారి మీరు చెప్పండి ఫాస్ట్ గా. నెంబర్ 4. Purchase of goods from Krishna for 25,000 on credit basis. What is meant by credit basis? Credit basis అంటే ఏంటి? క్యాష్ బేసిస్ లో కొంటాం అంటే ఏంటి? క్రెడిట్ బేసిస్ లో కొంటాం అంటే ఏంటి? క్యాష్ బేసిస్ లో కొంటాం అంటే అప్పటికప్పుడు మనీ ఇచ్చేసేసి
గూడ్స్ తీసుకుని వచ్చేస్తా. అతనికి నాకు సంబంధం లేదు, అతని పేరేంటో నాకు తెలియదు, నా పేరేంటో అతనికి తెలియదు నాకు. మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, గ్రోసరీ షాప్కి వెళ్ళారు, మనీ ఇచ్చారు, తీసుకుంటారు. మీ పేరు ఎవరు వాళ్ళు అడగరు, వాళ్ళ పేరు మీరు అడగరు. బట్ ఎప్పుడు అడుగుతారు తెలుసా? రేపు ఇస్తానని చెప్పరండి, వారు 1 month తర్వాత ఇస్తానని చెప్పరండి. ఏమంటారు? అవు, ఎక్కడ ఉంటావు, నీ పేరేంటి, రాసుకుంటాడు. ఎందుకు? మళ్ళీ మీకు ఫోన్ చేయాలి, పెడతారన్నా వచ్చి కట్టేసేయాలి. క్రెడిట్ బేసిస్, అప్పుకి. క్రెడిట్ అంటే అప్పునా? క్రెడిట్ అంటే ఏంటి? అప్పు. అప్పుకి తీసుకొచ్చాడు గూడ్స్, ఓయింగ్స్. సో అప్పుడు కంపల్సరీ నేమ్ చెప్తాడు. అసలు క్రెడిట్ బేసిస్ అనే వర్డ్ వాడకుండా నేమ్ చెప్పాడంటేనే మనకి డీమ్డ్ అజంప్షన్ నేమ్ అని. ఆ నేమ్ చెప్పి క్యాష్ బేసిస్ అని వాడితే అప్పుడు క్యాష్ తీసుకోవాలి. ఏమి చెప్పకుండా నేమ్ వాడాడు అనుకోండి, క్రెడిట్ బేసిస్. అసలు ఏమి చెప్పలేదంటే క్యాష్ బేసిస్, నేమ్ కూడా చెప్పలేదంటే. ఓన్లీ నేమ్ చెప్తే క్రెడిట్ బేసిస్, నేమ్ చెప్పి క్యాష్ బేసిస్ అని చెప్తే క్యాష్ బేసిస్. అసలు ఏమీ చెప్పలేదంటే, నేమ్ కానీ ఏ బేసిస్ చెప్పలేదంటే క్యాష్ బేసిస్. నేమ్ చెప్పాడు అంటే క్రెడిట్ బేసిస్, అంటే అప్పు తెచ్చిన. నేమ్ చెప్పి క్యాష్ బేసిస్ అని చెప్పాడంటే క్యాష్ బేసిస్. ఇప్పుడు ఏం చెప్పాడు? నేమ్ చెప్పాడు, క్రెడిట్ బేసిస్ అని చెప్పాడు. అంటే ఇదేంటి? క్రెడిట్ బేసిస్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? Purchases and Krishna. అది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? అసలు దానికి సంబంధించిన రూల్ ఏంటి? ఆ పర్టికులర్ థింగ్ ని డెబిట్ చేయాలా, ఆ అకౌంట్ ని క్రెడిట్ చేయాలా? థింక్ చేసి చెప్పండి నాన్న. పర్చేజెస్ అకౌంట్, ఆబ్వియస్లీ పర్చేజెస్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్ అకౌంట్. ఇంకా నిజానికైతే క్యాష్ పే చేస్తే క్యాష్ వెళ్తుంది, క్యాష్ పే చేయలేదు కాబట్టి అతని పేరు రాసుకోవాలి కదా. ఎవరు అతను? కృష్ణ. కృష్ణ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, కృష్ణ అకౌంట్. కృష్ణకి మనం పే చేయాలా, అతని దగ్గర నుంచి మనం తీసుకోవాలా? కృష్ణకి మనం పే చేయాల్సి ఉందా డబ్బులు, అతని దగ్గర నుంచి మనం తీసుకోవాల్సి ఉందా? మనం ఇవ్వాల్సి ఉంది డబ్బులు. మనం కృష్ణకి డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఫ్యూచర్ లో, 1 month తర్వాత, 2 months తర్వాత. మనం అతనికి అప్పు ఉన్నాం. ఆబ్లిగేషన్, అసెట్? ఆబ్లిగేషన్, అసెట్? ఆబ్లిగేషన్. లయబిలిటీ. లయబిలిటీ అన్నారు. అందుకని అతనికి ఒక స్పెషల్ నేమ్ ఇస్తాం. అతని పేరు ఉంది, అతని పేరుతో రాకుండా, బట్ ఒక స్పెషల్ నేమ్ ఇస్తాం అతనికి. ఏంటి సార్ ఆ స్పెషల్ నేమ్ అంటే క్రెడిటార్. ఏంటన్నది? క్రెడిటార్. దాన్నే యుఎస్ లో ఏమంటారు సార్ అంటే, అంత కాంప్లికేటెడ్ స్పెషల్ నేమ్స్ ఇవ్వరు యుఎస్ లో. అకౌంట్స్ పేయబుల్ ఏమంటారు నాన్న? అకౌంట్స్ పేయబుల్ అని వేస్తాడు యుఎస్ లో. అకౌంట్స్ పేయబుల్ అని. ఎందుకు ఆ పేరు పెట్టాడు అకౌంట్స్ పేయబుల్ అనే పేరు? అతనికి మనం పే చేయాల్సి ఉంది. ఇంకా ఇలా కూడా అంటారు యూకేలో, ట్రేడ్స్ పేయబుల్ అని కూడా అంటారు యూకేలో. ఏంటమ్మా? ట్రేడ్ పేయబుల్. ఎందుకంటే గూడ్స్ ఇస్ ద ట్రేడింగ్ ఐటమ్. ట్రేడింగ్ అంటే కొంట అమ్మటం. ట్రేడ్స్ పేయబుల్ అని కూడా అంటారు దీన్ని. ఏంటి త్రీ నేమ్స్? సప్లయర్ దగ్గర మనం డబ్బులు ఇవ్వకుండా క్రెడిట్ బేసిస్ లో గూడ్స్ తీసుకొస్తే అతన్ని మనం బుక్స్ లో రాసుకునేటప్పుడు అతని పేరు మీద రాసుకుంటాం, కానీ అతనికి సపరేట్ హెడ్డింగ్ ఇస్తాం. ఏంటది? క్రెడిటార్ అని కానీ, అకౌంట్స్ పేయబుల్ అని కానీ అనొచ్చు, ట్రేడ్ పేయబుల్ అని కూడా అనొచ్చు. ఏంటన్నది? ట్రేడ్ పేయబుల్. ట్రేడ్ పేయబుల్ ఎందుకంటే మనం పే చేయాల్సి ఉంది. ఇండియాలో క్రెడిటార్ అనే వర్డ్ బాగా యూజ్ చేస్తారు. కంపెనీస్ యాక్ట్ పరంగా ట్రేడ్స్ పేయబుల్ అనేది యూజ్ చేస్తారు, యూకే లాంగ్వేజ్ ఐఎఫ్ఆర్ఎస్. యూఎస్ లో మాత్రం అకౌంట్స్ పేయబుల్ యూజ్ చేస్తారు. అకౌంట్స్ పేయబుల్. సో కృష్ణ ఇస్ ద క్రెడిటార్, అది పక్కన పెట్టండి, జస్ట్ ఊరికే నాలెడ్జ్ కోసం చెప్తాను. సరే, పర్చేస్ అకౌంట్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? పర్చేసెస్ నామినల్. 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 కృష్ణ పర్సనల్, రియల్, నామినల్? పర్సనల్. మనిషి కదా, మనిషే కదా. నామినల్ రూల్ చెప్పండి అన్న. పర్చేస్ అనేది ఇన్కమా, ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేద్దాం? డెబిట్ ఆల్ expenses and losses. Debit all expenses and losses. మన రూల్స్ ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. ఏం చేద్దాం అంత అనేది డెబిట్ చేద్దాం.
మన ఇది రూల్ చెప్పండి దేనికి? కృష్ణకి పర్సనల్ అకౌంట్ కాబట్టి కృష్ణ మనకి గూడ్స్ ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎంటర్ చేస్తున్నా ఇప్పుడు కదా, తర్వాత అతను పే చేయాలి, అది వేరే విషయం. ఇప్పుడు మనకి గూడ్స్ ఇస్తున్నాడు కృష్ణ, గివరా రిసీవర్? గివర్. గివర్ నేను చేయాలి క్రెడిట్ ది, యాజ్ పర్ రూల్ క్రెడిట్ ది గివర్. క్రెడిట్ ది గివర్. కృష్ణ ఇస్ ద గివర్. ఏమి ఇస్తున్నాడు సార్ అంటే గూడ్స్ ఇస్తున్నాడు, క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. నో వేర్ క్యాష్ ఇన్వాల్వ్. చూసారా, క్యాష్ లేనప్పుడు నేను పెట్టుకునే షార్ట్ కట్ ఏంటంటే నామినల్ అకౌంట్స్. క్లాస్ అసెట్ అయితే అసెట్, రియల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ గివర్ రిసీవర్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. అటు సైడ్ నుంచి గివరా, ఇటు సైడ్ నుంచి గివరా, మళ్ళీ తర్వాత ఇచ్చినప్పుడు అతను రిసీవర్ కదా, ఇట్లాంటివి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని అది పెట్టుకోండి షార్ట్ కట్ క్యాష్ అకౌంట్ లేనప్పుడు. రియల్ నామినల్ షార్ట్ కట్ పెట్టుకుంటాను. షార్ట్ కట్ ఎప్పుడు మనం ఫస్ట్ డిసైడ్ చేసినప్పుడు డెబిట్ ఆ క్రెడిట్ అనేది రియల్ నామినల్ ఏమైనా ఉంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ డిసైడ్ చేసుకుంటాం, రిమైనింగ్ క్రెడిట్ ఇచ్చేస్తాం. పర్సనల్ అకౌంట్స్ చాలా మంది మనకంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ అన్ని సార్లు ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఉండదు. బట్ ఫౌండేషన్ వాళ్ళు చిన్న వాళ్ళు ఏమంటే పర్సనల్ అకౌంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. గివరా రిసీవరా, గివరా రిసీవరా అని. ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అతనికి ఇవ్వాలి, మనం అతను రిసీవ్ అవుతారు. ఇప్పుడు ఏంటి గివర్ కదా గూడ్స్, ఇప్పుడు కదా ఎంట్రీ చేసేది. సో నెంబర్ 5. నెంబర్ 5, sold goods to Ramesh for 60,000 on credit basis. The meaning ఏంటన్నా? What is the meaning of this? మనం గూడ్స్ సేల్ చేసాం ఏ బేసిస్ లో? ఎవరికి అవసరం? అదేమో అవసరం. అదే క్యాష్ బేసిస్ అయితే నేమ్ అవసరమా? ఓకే సరే. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అని ఏంటి బాగా థింక్ చేసి పెట్టుకున్నానా? ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? అకౌంట్స్. అండ్ అది ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ అకౌంట్? అండ్ రూల్ ఏంటి? వాట్ ఈస్ ద రూల్? అండ్ డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? సో థింక్ చేసి పెట్టుకోండి మీరు. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? ఎక్సలెంట్ నాన్న. సేల్స్ అకౌంట్, ఇంకా క్యాషా రమేషా? రమేష్ అకౌంట్. అతని పేరు రాసుకోవాలి కదా నేను. సేల్స్ అకౌంట్ నామినల్ రియల్ పర్సనల్? నామినల్. ఎందుకు? అది 1 year ఎక్స్పైర్. రమేష్ అకౌంట్ నామినల్ రియల్ పర్సనల్? పర్సనల్. సరే ఇది వినండి. రమేష్ మన దగ్గర గూడ్స్ అప్పుడు తీసుకెళ్ళాడు. అతను రిసీవబుల్ పేయబుల్? మనకి ఏంటి బిజినెస్, అతను మనకి పే చేయాలా డబ్బులు, రిసీవ్ చేసుకోవాలా మన దగ్గర నుంచి? అర్థమా? రమేష్ మనం అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలా, పే చేయాలా? అతను మనకి ఏం చేయాలి? మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవబుల్ కదా, మనం రిసీవ్ చేసుకోవాలి. మనం ఏం పే చేయక్కర్లేదు. అతని దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవాలి. ఇంకా కృష్ణకి మనం పే చేయాలి. రమేష్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవాలి. డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చాడు డబ్బులు ఇవ్వలేదు, గూడ్స్ తీసుకెళ్ళాడు. అందుకని ఏంటంటే ఒక పేరు పెట్టాను. ఏంటది? అకౌంట్స్ రిసీవబుల్. ఏంటంటే అది అకౌంట్స్ రిసీవబుల్. అకౌంట్స్ రిసీవబుల్ అనే పేరు పెట్టాడు. ఆర్ దీన్ని ఏమంటారు యూకేలో ఆర్ ఇండియన్ ఈ ట్రేడ్ రిసీవబుల్. ఇండియాలో దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది. ఏంటంటే డెటార్స్. డెటార్స్ టెక్నికల్ నాలెడ్జ్ నేమ్. డెటార్స్ అని ఇండియాలో అంటారు. అకౌంట్స్ రిసీవబుల్ ని డెటార్స్ అంటారు. అకౌంట్స్ రిసీవబుల్ ఏమంటారు? డెటార్స్ అంటారు. ఇప్పుడు రమేష్ ఇస్ అ డెటార్. అకౌంట్స్ రిసీవబుల్. ఎసెట్ ఆ లయబిలిటీ? ఎసెట్ ఆ లయబిలిటీ? ఎసెట్. రిసీవబుల్ కదా ఎసెట్. ఎసెట్ కింద రాస్తాం. కృష్ణ ఎసెట్ ఆ లయబిలిటీ? మన ఎగ్జాంపుల్ లో కృష్ణ ఎసెట్ ఆ లయబిలిటీ? లయబిలిటీ. పే చేయాలి కదా, అబ్లిగేషన్. చూసారా కృష్ణకి రమేష్ ఎంత డిఫరెన్స్ ఉందో? సరే, సేల్స్ నామినల్ అకౌంట్ రూల్ చెప్పండి. రూల్. సేల్స్ అనేది ఇన్కమ్ ఎక్స్పెన్సెస్?
ఏం చేద్దాం ఇన్కమ్స్ ని? క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఏం చేద్దాం ఇది? క్రెడిట్ చేద్దాం. సార్ అకౌంట్స్ రిసీవబుల్, పర్సనల్ అకౌంట్ రమేష్ అనే అతను మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటున్నాడా ఇస్తున్నాడా? తీసుకుంటున్నాడు. ఏం చేద్దాం? డెబిట్ ది రిసీవర్. అతను ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ గూడ్స్ తీసుకున్నాడు, ఎట్ ప్రెసెంట్ రిసీవర్. ఏం చేద్దాం? డెబిట్ చేద్దాం. డెబిట్ 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 చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 6, purchase goods from Kiran for rupees 20,000 on cash basis. Cash basis. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి సార్ అంటే ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? అకౌంట్స్. అది టైప్ ఏం టైప్? టైప్ ఆఫ్ అకౌంట్. రూల్ ఏంటి? డెబిటా క్రెడిటా? ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఫస్ట్ అది చెప్పండి. ఆబ్వియస్లీ పర్చేస్ అకౌంట్, ఆబ్వియస్లీ పర్చేస్ అకౌంట్. ఇంకా సార్ క్యాష్ పర్చేసా క్రెడిట్ పర్చేసా? క్యాష్. నేమ్ ఇచ్చాడు కదా, నేమ్ ఇచ్చాడు కదా. ఈ ఈవెంట్ లో నేమ్ ఇచ్చిన క్లియర్ గా చెప్పాడు ఏంటది? క్యాష్ అని. ఏం చెప్పకపోతే అప్పుడేమైనా తీసుకున్నావు నేను. సో దిస్ ఈస్ అ క్యాష్ పర్చేస్. దట్స్ వై ఏ అకౌంట్ అమ్మా? క్యాష్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది. పర్చేసెస్ అకౌంట్ ఏ అకౌంట్? టైప్ ఆఫ్ అకౌంట్. నామినల్, రియల్, పర్సనల్? నామినల్. నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. రూల్ ఏంటమ్మా? నామినల్ అకౌంట్ పర్చేసెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్? ఏం చేయాలి ఎక్స్పెన్సెస్ ని? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. డెబిట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. వస్తుందా వెళ్ళిపోతుందా? క్యాష్ వెళ్ళిపోతుంటే ఏం చేద్దాం? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇది సింపుల్. సేల్స్ కూడా రాసేద్దాం, అలాగే పడి ఉంటుంది. సేల్స్, sold goods, sold goods to um, Rama, Ram for 35,000 on cash basis. ఇప్పుడు ఫాస్ట్ చెప్పేసాను, క్యాష్ బేసిస్ అన్నాడు కాబట్టి ఇంకేం చెప్పినా ఏం తీసేసుకుంటాము ఆటోమేటిక్ గా? క్యాష్ బేసిస్ తీసుకుంటాం. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? ఓకే. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యమ్మా? క్యాష్, క్యాష్ అకౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. సేల్స్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. క్యాష్ అకౌంట్ ఏ అకౌంట్ అమ్మా? రియల్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఏ అకౌంట్? నామినల్ కదా, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ క్యాష్ వస్తుందా వెళ్ళిపోతుందా? క్యాష్ కమింగ్ ఇన్ గోయింగ్ అవుట్? కమింగ్ ఇన్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో దట్స్ వై డెబిట్ చేద్దాం. సేల్స్ అంటే ఏంటి సార్? సో సేల్స్ అంటే ఏంటమ్మా? నామినల్. నామినల్ రూల్ ఏంటమ్మా? సేల్స్ ఎక్స్పెన్సెస్ రెవెన్యూవా ఇన్కమా? ఇన్కమ్. ఇట్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అంటే ఇన్కమ్. ఏం చేద్దాం? ఎంట్రీ క్రెడిట్ ఆల్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఏం చేద్దాం? క్రెడిట్. ఇలా
ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ క్యాపిటల్. క్యాపిటల్ అమ్మ మ్యూట్ చేయాలి, మ్యూట్ చేయాలి. క్యాపిటల్ ఒక్క నిమిషం. క్యాపిటల్ రికార్డింగ్ లో వస్తే మ్యూట్ చేయాలి. Capital invested rupees 5 lakh into to start business. To start business. నా వచ్చినట్టే ఉంటుంది, తెలిసినట్టే ఉంటుంది, ఏదో కొత్త పాయింట్ ఉంటుంది డెఫినెట్లీ. కాన్సన్ట్రేట్ వినాలి కానీ ఏముందిలే గోల్డెన్ రూల్స్ అన్నట్టు ఉంటుంది, ఏదో ఒక కొత్త పాయింట్ వస్తుంది అన్నట్టు. నాకు తెలిసి కొత్త పాయింట్ ఏమొచ్చుంటుంది ఇక్కడ ఈ రెడ్ కలర్ రాసింది. రాసి యూఎస్ లో ఏమంటారంట అకౌంట్స్ ఇస్తారు, అది ఇండియాలో ఉండదు, అది రాదు. అలా ఏదో కొత్త పాయింట్ వస్తుంది నాకు, అది మళ్ళీ నేను చెప్పను, బేసిక్స్ అయిపోయి ఉంటాను. సో ఇది చెప్పండి అన్న. క్యాపిటల్ ఇన్వెస్టెడ్ 5 lakhs టు స్టార్ట్ బిజినెస్. అకౌంట్స్, ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటి, అండ్ రూల్ ఏంటి, డెబిట్ ఆర్ క్రెడిట్. క్యాష్ అకౌంట్. హౌ క్యాష్ ఇక్కడ ఉంది లేదా? క్యాష్ ఆర్ బ్యాంక్. ఇప్పుడు ఎవరు బుక్స్ రాసేది? బిజినెస్. నేను బిజినెస్ లో ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. ఆర్ బ్యాంక్. ఓకే, ఎవరు ఇస్తున్నారు? ఓనర్. ఓనర్ కదా, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. అతని పేరు రాయచ్చా? అతన్ని రిప్రజెంట్ చేయాలి, అందుకని అతని ప్లేస్ ఏం రాస్తాను? క్యాపిటల్ అంటే ఏం లేదు నాన్న, ఓనర్ ఫండ్, ఓనర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓనర్ ఫండ్ నే క్యాపిటల్ అంటాం, ఓనర్ ని రిప్రజెంట్ చేస్తుంది, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. సో క్యాష్ అనేది ఏ అకౌంట్ అమ్మా? రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. క్యాపిటల్ అనేది ఎక్సలెంట్, పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. క్యాష్ వస్తుందా వెళ్ళిపోతుందా బిజినెస్ లోకి? వెళ్ళిపోతుందా? బిజినెస్ లోకి వస్తుంది నాన్న, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు బిజినెస్ లో, బిజినెస్ అది వస్తుంది కదా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. మీరు కాదు కదా బుక్స్ రాసేది, ఎవరు? బిజినెస్ వస్తుంది క్యాష్, బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏం చేద్దాం? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సార్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కదా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి కాదు. ఇక్కడ ఎవరు బుక్స్ రాసేది? బిజినెస్. మీరు వేరు, బిజినెస్ వేరు. బిజినెస్ లోకి వస్తుంది డెబిట్. పర్సనల్ అకౌంట్, మీరు బిజినెస్ కి ఇస్తున్నారా తీసుకుంటున్నారా? ఇస్తున్నారు. మీరేంటి, గివరా రిసీవరా? గివర్. ఏం చేద్దాం గివర్ ని? క్రెడిట్ ది గివర్. క్రెడిట్ ది గివర్. ఏ అకౌంట్స్, టైప్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, రూల్ ఏంటి, డెబిట్ క్రెడిట్. అయిపోయింది గోల్డెన్ రూల్స్ బేసిక్. దీన్ని ఎలా రాయాలి అనేది పాయింట్. చాలా క్లియర్ గా చెప్పారమ్మా, వీటిని ఎలా రాయాలి అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా రాయాలని. సో చూడండి అందరు కేర్ఫుల్ గా. వీటిని ఎలా రాయాలి సార్ అంటే, ఈ కలర్ తీసుకున్నాం సార్. వెరీ సింపుల్. ఫస్ట్ ఏం చెప్పాలంటే డేట్ పడట్లేదు, బ్లాక్ అని ఇస్తున్నాం. ఫస్ట్ డేట్ ఏం రాయాలంటే, ఫస్ట్ డేట్ ఫార్మాట్ నాన్న ఎలా పడి. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? జస్ట్ డిసైడ్ అయ్యారు. ఏంటి డిసైడ్ అయ్యింది? అది ఏంటి, డెబిటా క్రెడిటా డిసైడ్ అయ్యారంటే ఇప్పుడు దాన్ని ఎలా రాయాలి? ఫస్ట్ డేట్ ఉండాలి, తర్వాత పర్టికులర్స్ అంటే ఏంటి, ఏం రాయాలి అకౌంట్స్ అని పర్టికులర్స్. దాని తర్వాత
ఎల్ఎఫ్ నెంబర్ అంటున్నాను. అంటే లెడ్జర్ ఫోలియోలో ఈ ఎంట్రీ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇవన్నీ మళ్ళీ క్లాసిఫై చేస్తారు కదా. ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి ఈ ఎంట్రీ ఎక్కడ వేసావు లెడ్జర్ లో చూపించని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదే ఈ ఎంట్రీని లెడ్జర్ లో పోస్ట్ చేసినప్పుడు ఏ పేజ్ లో పోస్ట్ చేస్తున్నా ఆ పేజ్ నెంబర్ ఇక్కడ వేస్తాను, తర్వాత వస్తుంది మీకు లెడ్జర్ అనేది. మళ్ళీ ఈ ఎంట్రీ ఈ బుక్ లో ఎక్కడ ఉందో జనరల్ బుక్ లో ఈ నెంబర్ అక్కడ వేస్తాను, జేఎఫ్ నెంబర్. అవి ఇప్పుడు ఏం లేవు, బట్ ఊరికే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. తర్వాత డెబిట్ అమౌంట్. ఫస్ట్ ఏం రాస్తాను, డెబిట్ అమౌంట్ రాస్తాను. డెబిట్ అమౌంట్ రాస్తాను. తర్వాత క్రెడిట్ అమౌంట్ రాస్తాను. క్రెడిట్ అమౌంట్ అంటే జనరల్ గా రూపీస్ లో ఉంటుంది కదా, మనం రూపీస్ సింబల్ అంటాం, బాగుంటుంది. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, రైట్. ఓకే, ఎలా రాయాలి సార్ అంటే డేట్ ఏదైతే అది వేసేస్తాం. ఈరోజు డేట్ ఎంతమ్మా, 23/9/21. సో పర్టికులర్స్ లో ఫస్ట్ ఏ అకౌంట్ అయితే డెబిట్ చేస్తున్నా అకౌంట్ రాయాలంట. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్ డెబిట్ చేస్తున్నాను, క్యాష్ అకౌంట్ ని డెబిట్ చేస్తున్నాం. ఫస్ట్ అది రావాలి. ఏమని రావాలి, క్యాష్ అకౌంట్ డెటార్. కొంచెం గ్యాప్ నుంచి ఏం చేస్తున్నాం, అకౌంట్ ని డెబిట్ చేస్తున్నాం. కొంచెం గ్యాప్ నుంచి దాని పక్కన డిఆర్ అని రాయాలి, దాన్ని డెబిట్ చేస్తున్నాం అని దాని మీనింగ్. ఒక అకౌంట్ పక్కన కొంచెం గ్యాప్ నుంచి డిఆర్ అని పెట్టారంటే ఆ అకౌంట్ ని డెబిట్ చేస్తున్నాం. క్రెడిట్ చేసే అకౌంట్ దాని కింద రావాలంటే కొంచెం గ్యాప్ నుంచి లెఫ్ట్ ఏంటి రైట్ సైడ్, కొంచెం గ్యాప్ ఇచ్చి దాని పక్కన దానికి ఈక్వల్ గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి రైట్ సైడ్ గ్యాప్ ఇచ్చి రాయాలి. ఏమని స్టార్ట్ చేయాలంటే క్రెడిట్ చేసే అకౌంట్ ముందు టూ. ఏ అకౌంట్, సేల్స్ అకౌంట్. అక్కడ క్రెడిట్ అనేది ఎక్కడ వాడదు. ఆ అకౌంట్ ముందు టూ అని పెట్టాడంటేనే మీనింగ్ ఏంటి, ఆ అకౌంట్ ని క్రెడిట్ చేస్తుంది. ఆ అకౌంట్ ముందు TO2 అని పెట్టాడంటేనే ఆ అకౌంట్ ని క్రెడిట్ చేస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి లోపలి. ఎంత అమౌంట్ క్వశ్చన్ లో చెప్పాం, 50,000. డెబిట్ కాలం లో డెబిట్ అమౌంట్ 50,000, క్రెడిట్ కాలం లో క్రెడిట్ అమౌంట్ 50,000. కింద నెరేషన్ రాయాలంటున్నాను. బీయింగ్ ఏదో మీకు గుర్తుండేలాగా, బీయింగ్ క్యాష్ సేల్స్, క్యాష్ సేల్స్ మేడ్. ఏదో చేశారు క్యాష్ సేల్స్, ఆ క్వశ్చన్ నెరేషన్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ ఎంట్రీ, ఫార్మాట్ ఆఫ్ జనరల్ ఎంట్రీ, ఫార్మాట్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ ఫార్మాట్. ఈసారి సెకండ్ మీరు చెప్పండి, సెకండ్ వన్ మీరు చెప్పండి. దిస్ ఇస్ సెకండ్ వన్ మీరు చెప్పండి, నేను రాస్తాను. డేట్ యాజ్ యూజువల్ కదా, డేట్ ఎంత 23, ఊరికే ఈ రోజు డేట్ వేద్దాం 23/9/21. చెప్పండి నాన్న ఏం చేద్దాం, డెబిట్ ఏం చేద్దాం, ఏం రాద్దాం, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్, 30,000. చాలా మంది చెప్పేటప్పుడు ఊరికే ఆ డేట్ ఇవన్నీ చెప్పుకుంటే జస్ట్ ఊరికి ఇలా చెప్పేస్తారు. పర్చేజెస్ టు క్యాష్, క్యాష్ టు సేల్స్ అలా చెప్పేస్తూ ఉంటారు షార్ట్ కట్ లో. మనం కూడా అలా చెప్పవచ్చు, ఏం ఇబ్బంది లేదు. రాసేటప్పుడు మాత్రం ఇలా రాస్తాం. బీయింగ్ పర్చేజెస్ మేడ్, బీయింగ్ క్యాష్ పర్చేజెస్ మేడ్ అయిపోయింది. That is the format. నెక్స్ట్ నెంబర్ 3 ఎంట్రీ చెప్పండి అమ్మా, మీరు ఎలా రాస్తారు, ఎలా రాస్తారు ఎంట్రీ చెప్పండి. డేట్ రాసాము, ఏం చేద్దాం, డెబిట్ చేసి ఫస్ట్ రావాలి. ఏంటది, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్, 1 lakh. 1 lakh is 1 lakh. మా స్క్రీన్ షేర్ అవుతుందా ఆన్లైన్ వాళ్ళకి, ఓకే రైట్. నెక్స్ట్ అలా ఇక్కడ కూడా రాస్తాను, బీయింగ్ మిషనరీ పర్చేజ్, బీయింగ్ మిషనరీ పర్చేజ్.
నెక్స్ట్ ఫోర్త్ వన్ చెప్పండి నాన్న ఎంట్రీ. డేట్ 23rd September 21. చెప్పండి నాన్న ఎంట్రీ. డెబిట్ ఏం చేసాం? పర్చేజెస్ చేసాం. డెబిట్ పర్చేజెస్ అకౌంట్ దీన్ని డెబిట్ చేసాం. 2 క్రెడిట్ ఏం చేసాం అమ్మా? కృష్ణ. కృష్ణ కృష్ణ ఒక నిమిషం స్ట్రక్ అయిపోయింది. అయ్యో కొంచెంసేపు ఆగుదాము, స్ట్రక్ అయింది. టు కృష్ణ ఇది ఫార్మాట్ అమ్మా. ఫస్ట్ డెబిట్ చేసేదాన్ని ఏం చేద్దాం? డెబిట్ పెడుతున్నాం. క్రెడిట్ చేయాలంటే ఫస్ట్ లో 2 పెడుతున్నాం. యూనివర్సల్ ఫార్మాట్, ప్రతి ఒక్కళ్ళు అదే ఫాలో అవ్వాల్సింది. ఇంకా రాలా. సో ఓపెన్ చేసి క్లోజ్ చేద్దామా? సేవ్ అయి ఉండదు అదంతా. సేవ్ అయితే బాగుంది. యా సేవ్ అయింది. 8 అయినా రాసింది. ఓకే. 7 కృష్ణ ఎంతమ్మా? కృష్ణ అకౌంట్ ఎంత అమౌంట్? 25,000. డెబిట్ అమౌంట్ లో 25,000, క్రెడిట్ అమౌంట్ లో 25,000. జస్ట్ నేను స్మాల్ చేశాను, అది పక్కది పక్క కనిపించాలి. నెక్స్ట్ ఇది ఏం రాస్తాను? నరేషన్ బి పర్చేజెస్ మేడ్ టు కృష్ణ ఆన్ క్రెడిట్ బేసిస్. ఆ క్వశ్చన్ ఏమది రాస్తాం, బీయింగ్ పెట్టి అంతే, అంత మించి ఏం లేదు. అవును రాసుకోవచ్చు. 23 September 21 ఏ అకౌంట్ ని డెబిట్ చేసామమ్మా? చెప్పాలి. ఏ అకౌంట్ ని డెబిట్ చేసాం? రమేష్. రమేష్ అకౌంట్. రమేష్ అకౌంట్ డెటార్ 2 సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఎంత అమౌంట్? 60,000. 60,000 ఏంటి? బి బీయింగ్ సేల్స్ మేడ్ టు రమేష్. ఇది ఎంట్రీ. బీయింగ్ సేల్స్ మేడ్ టు రమేష్. చాలా ఈజీగా ఉంటుంది, సేమ్ ఫార్మాట్. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ కృష్ణ ఆన్ క్రెడిట్ క్యాషా? ఓకే అమ్మా ఇది చెప్పండి. 23/9/21 ఏ అకౌంట్స్ ఉన్నాయి? డెబిట్ దేని చేశారు? పర్చేజెస్. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ వెళ్ళిపోతుంది కదా, క్యాష్ అకౌంట్ కదా క్రెడిట్ చేసింది. క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్? 20,000. 20,000 ఏం రాస్తాం నరేషన్? బీయింగ్ purchases are goods made on cash basis. Made on cash basis. Last but one. 23rd September 21 ఇక్కడ చెప్పండి అన్న. ఏని డెబిట్ చేసాం? క్యాష్. క్యాష్ అకౌంట్ డెటార్ 2 సేల్స్ అకౌంట్ ఎంత అమౌంట్? 35,000. 35,000. 35,000 narration being sales made on cash basis. ఊరికే నరేషన్ ఇప్పుడు ఎవరు రాయట్లేదు. లాస్ట్ వన్ ఎంట్రీ చెప్పండి అమ్మా. లాస్ట్ వన్
క్యాష్ వచ్చింది, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసావు కదా, క్యాపిటల్ అకౌంట్ ఎంత అమౌంట్ 5 lakhs. 5 lakhs being capital amount received. మనం కంపెనీ రిసీవ్ చేసుకుంటున్నారు అమౌంట్. సో ఇది టోటల్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం, ఆన్లైన్ వాళ్ళు మీకు నేను స్క్రీన్ షాట్ తీస్తాను. 5 వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5 నుంచి 8 వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఇలా రాయాలి ఎంట్రీస్. ఫార్మాట్ చూసాం, రూల్స్ చూసాం, డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలి చూసాం, అన్ని చూసాం. ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం. జస్ట్ నేర్చుకున్నాం అంతే రూల్స్ ఏంటి. ఎవరైనా ఇలాగ రాస్తారు ఎంటైర్ వాళ్ళు. సో బేసిక్ గా కూడా చూసాము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్ అనేవి. దిస్ ఇస్ ద ఫార్మాట్. పర్చేజెస్ ఫస్ట్ ఏముంటుందంట డేట్, తర్వాత పర్చేజెస్ అకౌంట్ డెటార్ ఎల్ఎఫ్ నెంబర్ 23 పేజ్ లో రాస్తుందంట. పర్చేజెస్ 10,000 అమౌంట్ టు క్యాష్. దిస్ ఇస్ ద ఫార్మాట్. ఆల్రెడీ మనం చూసాం. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఇది మీరు ఎంట్రీస్ చెప్పాలి, డైరెక్ట్ ఎంట్రీస్ చెప్పాలి, మీరే ప్రాసెస్ చేసుకోండి. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ ఎంత 50 lakhs. Wages, salaries paid, rent received, purchases on credit, sold goods for 8,16,000 and received payment in check. మీరు చెక్ అంటున్నాడు ఇవన్నీ అంటున్నాడు కానీ ఏదైనా బ్యాంక్ అన్న యూజ్ చేసుకోండి, క్యాష్ అన్న యూజ్ చేసుకోండి, ఎవర్ విష్ ఏది యూజ్ చేసుకున్నాం. క్యాష్ అయితే రియల్ అకౌంట్ అంటారు, బ్యాంక్ అంటే పర్సనల్ అకౌంట్ నేచర్ లో వేస్తారు. ఏదని చెప్పండి. First one. Cash account data to, in case bank అయితే బ్యాంక్ అమ్మా, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ కదా, క్యాపిటల్ వస్తుంది. క్యాపిటల్ అకౌంట్ ఎంత అమౌంట్ 50,000. 50 lakhs ఎంతమ్మా 50 lakhs. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. సెకండ్ ఎంట్రీ చెప్పండి అన్న. వేజెస్ ఏంటి క్యాష్ అని, ఎవరో క్యాష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ అంట. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాష్ వెళ్ళిపోవచ్చు, కానీ బిజినెస్ కి ఏంటది క్యాష్ వస్తుంది. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ ఏం చేద్దాం, డెబిట్ చేద్దాం. అతనికి మనం అబ్లిగేషన్ ఉన్నాం, ఎప్పటికైనా అతని డబ్బులకు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సో బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ లోకి ఓనర్ ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ లో క్యాష్ వస్తుంది, ఓనర్ కి మనం లయబిలిటీ కాబట్టి ఆబ్లిగేషన్ కాబట్టి ఎప్పటికైనా క్యాపిటల్. వేజెస్ అండ్ సాలరీస్ నానా ఏంటి నామినల్ అకౌంట్. వేజెస్ అండ్ సాలరీస్ నామినల్ అకౌంట్, ఏం చెప్పలేదు కాబట్టి క్యాషెస్. నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. ఏంటి ఎంట్రీ వేజెస్ అండ్ సాలరీస్. వేజెస్ అండ్ సాలరీస్ అకౌంట్ డెబిట్ ఎంత 50,000. దేన్ని క్రెడిట్ చేయాలన్నా, ఏం పే చేస్తున్నాం, క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్ళిపోతుంటే ఏం చేద్దాం, రియల్ అకౌంట్ గోస్ అవుట్, ఏం చేద్దాం క్రెడిట్ చేద్దాం. ఎంత 50,000. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రెంట్ రిసీవ్డ్ ఇన్కమ్ ఎక్స్పెన్సా, రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. ఏమొస్తుంది మనకి, క్యాష్ వస్తుంది. క్యాష్ వస్తుందంటే ఏం చేద్దాం, క్యాష్ అకౌంట్ ని క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్ ఆర్ రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఆర్ రెంట్ రిసీవ్డ్ అకౌంట్ ఎంతమ్మా 2 lakhs. 2 lakhs. Purchased goods on credit. పేరు ఇవ్వలేదే. పేరు ఇవ్వకపోతే ఏం పెడతాం, అతని పేరు క్రెడిటార్ కానీ అకౌంట్స్ పేయబుల్ అని కానీ ట్రేడ్స్ పేయబుల్ కానీ అంటాం. ఒకరి పేరు ఇస్తే అది రాసుకుంటాం. చెప్పండి అమ్మా. పర్చేజెస్ నామినల్ అకౌంట్
పర్చేజెస్ నామినల్ అకౌంట్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఏం చేద్దాం ఎక్స్పెన్స్ డెబిట్ చేద్దాం పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్ అకౌంట్ క్రెడిటార్స్ అకౌంట్ ఎంత అమౌంట్ అమ్మా 9 lakhs 9 lakhs next sold goods for 18,16,000 and received payment in check check గూడ్స్ సేల్ చేశాడంట పేమెంట్ చెక్ లో వచ్చిందంట ఏంటి ఎంట్రీ సేల్స్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి క్రెడిట్ చేయాలి బ్యాంక్ అనేది ఏంటమ్మా పర్సనల్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ రిసీవర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ రిసీవర్ ని డెబిట్ చేసాం ఎంత అమౌంట్ 18,16,000 సేల్స్ ఇస్ ద ఇన్కమ్ నామినల్ అకౌంట్ సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేయాలి 2 పెట్టాను అందుకనే 18,16,000 సో ఇలా ఆ రూల్స్ బాగా చదువుకోవడం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో చూడటం నాన్ కామర్స్ వాళ్ళు కానీ ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు అయితే అవసరం లేదు ఇప్పటికే బోర్ కొట్టు ఉంటుంది సో మిగతా వాళ్ళు మాత్రం 1కి 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు వీడియోస్ చూసి ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు సార్ ఇంకా డౌట్ ఉంది నాకు బేసిక్స్ అకౌంట్స్ బేసిక్స్ లో మళ్ళీ ప్రతి సండే అకౌంట్స్ బేసిక్స్ క్లాస్ జరుగుతున్నాను మళ్ళీ ఇదే కావాల్సిన వాళ్ళు రావచ్చు లేకపోతే లేదు ఎవ్రీ సండే ఇంకా నాకు డౌట్ ఉంది విన్న తర్వాత కూడా వీడియో మళ్ళీ ఇంకోసారి విన్న తర్వాత నాన్ కామర్స్ వాళ్ళకు ఉంటుందమ్మా ఒక రోజులో రావు మనం 2 years లో నేర్చుకున్నా వాళ్ళు ఒక రోజులో నేర్చుకుంటాం బట్ ఈజీయే నేర్చుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మనం చెప్పుకున్నాం అసలు చేయటం వల్ల ఏమవుతుందంటే ఎంట్రీస్ అనేవి ఈజీ అయిపోతుంది ఇది అదే ఇక్కడ మనం క్యాష్ అనుకున్నాం వాళ్ళు బ్యాంక్ అనుకున్నారు అంతే డిఫరెన్స్ సో ఇది స్క్రీన్ షాట్ తీసుకుందాం ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుందాం రేపు క్లాస్ లో ట్రెడిషనల్ అప్రోచ్ అయిపోయింది ఎంట్రీస్ ఎలా వేయాలి అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ఏంటి అని చూద్దాం ఇది కూడా ఈజీనే బట్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ చూసే ముందు మనం కొన్ని టర్మినాలజీ నేర్చుకోవాలి ఎసెట్ అంటే ఏంటి లయబిలిటీ అంటే ఏంటి క్యాపిటల్ అంటే ఏంటి డ్రాయింగ్స్ అంటే ఏంటి ఇన్కమ్ అంటే ఏంటి ఎక్స్పెన్స్ అంటే ఏంటి ఈ టర్మినాలజీ 6 టర్మినాలజీ నేర్చుకోవాలి డెఫినెట్లీ వాటి మీనింగ్ ఏంటి అని దాని తర్వాత ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ ఎంటైర్ అకౌంట్స్ ఒకే ఒక ఫార్ములా అది ఇదే అండ్ అంటే అకౌంట్స్ మొత్తాన్ని ఒక లాజిక్ లో పెట్టి ఒక ఫార్ములా చేశారు అంటే ఆ లాజిక్ కూడా చెప్పుకోవాలిగా ఫార్ములా మగ్గప్ చేయకూడదుగా లాజిక్ నుంచి ఫార్ములా వచ్చిందా ఫార్ములా నుంచి లాజిక్ వచ్చిందా లాజిక్ నుంచి ఫార్ములాలు వచ్చింది ఫస్ట్ లాజిక్ చెప్పుకున్నా అది ఫార్ములా రాసుకున్నాం ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం మనం ఓకేనా ఓకే అమ్మ బాయ్ అమ్మ బాయ్ నాన్న ఓకే బాయ్ థ్యాంక్ యూ అమ్మ బాయ్